వెల్కమ్ టు 10 టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 ఈ సీజన్ 9 చాలా క్యూరియస్ గా ఉంది. 23 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు, అందులో ఒక్కరు మాత్రమే విన్ అయ్యారు. అసలు ఎవరు విన్ అయ్యారా ఎవరు అవ్వలేదా అనేది పక్కన పెడితే బిగ్ బాస్ నుంచి ఒక పాజిటివిటీతో అంటే ఒక హానెస్టీ పర్సన్ గా పేరు రావడం అనేది చాలా అదొక కప్పు విన్నింగ్ లాగానే అని నేను చెప్తాను. అధ్యక్ష అంటూ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి హానెస్టీకి మారు పేరుగా బిగ్ బాస్ హౌస్ లోంచి టాప్ 7 లో బయటకు వచ్చారు ఒక ప్రభంజనం సుమన్ శెట్టి మనతో పాటు ఉన్నారు. సుమన్ శెట్టితో సుమ ఇంటర్వ్యూ. హలో అండి సుమన్ శెట్టి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సుమన్ శెట్టి గారు, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక టైంలో సుమన్ శెట్టి కప్పు కొట్టేస్తాడు. ఫ్యామిలీ వీక్ లో మీ వైఫ్ వచ్చిన టైంలో కప్పు మీదే అనే పాజిటివిటీ ఉంది, ఎందుకు ఒక్కసారిగా తగ్గిపోయింది? మేడం అది రాపుడు ఉన్నాను కాబట్టి నాకు తెలియదు, అది మీకే తెలియాలి మేడం. ఎందుకంటే అవి ఇప్పుడు డే బై డే అది గ్రాఫ్ అన్నది మారుతుంది మేడం. ఏదైనా మనం ఆడియన్స్ ఓటింగ్ బట్టి వెళ్తున్నారు మేడం, అది మన చేతిలో లేదు. అంతే మేడం. అంటే మీకు అనిపించిందా ఏమైనా పాజిటివిటీ లోపల ఉన్నప్పుడు నేను కప్పు విన్ అవుతాను అనే పాజిటివిటీ మీ లోపల ఉండేదా? అంటే మనం ఇప్పుడు మనం ఏ పని చేసినా మనం జనరల్గా సక్సెస్ అవ్వాలి, మనమే సొంతం చేసుకోవాలి అని మనం పని మొదలు పెడతాం మేడం. 100% ఉంటుంది కదా మేడం. ఎంతమందిలో 22 మందిలోని టాప్ 7 వరకు వచ్చానంటే దగ్గరే ఉన్నాం ఇంకా కప్పుకి అని కంపల్సరీ. అంటే కప్పు కంటే ముందు మేడం టాప్ 5లో ఉంటానని నేను అనుకున్నాను మేడం. టాప్ 5లో ఉంటాను అని అనుకున్నాను మేడం. ఎందుకంటే 13 వీక్ 14 వీక్ అన్నాక మనకు ఒక ఆలోచన వచ్చేస్తుంది కదా మేడం. అప్పుడు అనుకున్నాను మేడం. యాక్చువల్లీ 14th వీక్ అంటే 1 వీకే కదా మేడం. యాక్చువల్లీ ఇంకా గ్రాండ్ ఫినాలేకి టాప్ 5లో ఉంటాను అని అనుకున్నాను, కానీ అది లేదు. అది కొంచెం బాధ అనిపించింది. సుమన్ శెట్టి గారు బాధపడద్దు, కప్పేముందండి, అందరు మనసులు గెలిచారు మీరు. అంటే ఒక ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు పాజిటివిటీతో బయటికి బిగ్ బాస్ నుంచి రావడం వెరీ రేర్. అలా మీరు వచ్చారు, అది చాలు ఇంకా. అదే మేడం, అది నిజంగా అదే. బయటకు వచ్చిన తర్వాత మాకు లోపల ఉన్నంత వరకు ఏం తెలియదండి. బయటకు వచ్చిన తర్వాత చూస్తున్న వీడియోస్ కానీ మొత్తం ట్రోల్ అయినవి అవన్నీ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, కప్పు కాదు, నిజంగా ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాను అని నిజంగా చాలా హ్యాపీ మేడం. ఇంకొకటి ఏంటంటే మీ భరణి అన్న గారి గురించి నేను ముందు మాట్లాడదాం అనుకోండి, ఎందుకంటే మీ మనసు మొత్తం నిండిపోయారు భరణి అన్న. అండ్ మీరు హౌస్ లోంచి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పారు, నాకు బాగా గుర్తుంది. మా భరణి ఎవరు ఏమనుకోవద్దు, మా భరణి అన్న జాగ్రత్త అని చెప్పారు. ఎందుకండి అంత కనెక్ట్ అయ్యారు? అసలు ఏంటి ఆ కనెక్షన్కి రీజన్? మాకు ఫస్ట్ అయితే ఎవరు సపోర్ట్ లేదు మేడం హౌస్లో. మీరు 24/7 చూసుంటే కానీ మీకు మొత్తం అర్థమవుతుంది. ఎందుకంటే అందరు గ్రూప్గానే ఆడారు మేడం. అందరికి మాకైతే సపోర్ట్ లేదు. ఫస్ట్ అవుట్ ఆఫ్ ది గేమ్ చేయాలి అంటే ఫస్ట్ బర్నానా, సెకండ్ నేను, దివ్య ఉన్నప్పుడు దివ్య, మా ముగ్గురిని తీసేవారు మేడం ఫస్ట్ నుంచి. ఇంకా అందుకే నాకు ఏంటంటే లాస్ట్ ఇంకో 1 వీక్ ఉంది, ప్లీజ్ మా బర్నాన్ని అందరూ చూసుకొని అని అన్నాను. ఎందుకంటే బాగా కనెక్ట్ అయ్యాను. నాకు ఆల్రెడీ ఒక 2 మూవీస్ నేను బర్నాన్తో వర్క్ చేశాను మేడం. అంటే లైట్గా ర్యాపో, అంత పూర్తిగా కాదు, కొంచెం లైట్గా ర్యాపో. అక్కడ కూడా షేరింగే, క్యారీవేన్ కూడా షేరింగే, బర్నాన్న నేను బెడ్ షేరింగే. ఇక్కడ బాగా డే 1 నుంచి బాగా కనెక్ట్ అయ్యారు మేడం అన్న. అంటే మేము టాస్క్లు ఆడినప్పుడు కానీ ఫిజికల్గా కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం, ట్విస్ట్ అవ్వడం, ఇవన్నీ కొంచెం ప్రాబ్లం అయింది మేడం. తను బాగా కేర్ తీసుకున్నాను నా గురించి కానీ అందరి గురించి బాగా, నా గురించి ఇంకా బాగా కేర్ తీసుకున్నాను. ఎందుకంటే బెడ్ పార్ట్నర్ కదా మేడం. ఓకే, బయటకు వచ్చాక కలిసారా భరణి గారిని? కలిసారా? ఆల్రెడీ లంచ్కి వెళ్ళాం మేడం, కలిసాము. కానీ మీరు ఏదో ట్రిప్కి వెళ్తా అన్నారు, యాక్చువల్లీ ఏంటి ఇలా మీ వైఫ్కి తెలియకుండా సైకిల్ చేశారు కదా? లేదు మేడం, యాక్చువల్లీ ఇమ్ము కళ్యాణ్ మేము అందరూ మాట్లాడుకుంటుండు, అన్న ఏం కంట్రీస్కి వెళ్ళారు ఏంటి, మీరు షూటింగ్స్కి వెళ్తుంటారు కదా అంటే ఇలాగా అని చెప్తున్నాం. సింగపూర్ వెళ్ళాను, ఇలాగా మలేషియా వెళ్ళా, స్విట్జర్లాండ్ వెళ్ళా, ఇలాగా బ్యాంకాక్ వెళ్ళా. అన్న బ్యాంకాక్ వెళ్ళావా అని ఇమ్ము అడిగాడు. వెళ్ళాను అని అన్నాను. సరే నేను ఎప్పుడు వెళ్ళలేదని వెళ్దాం అనుకుంటున్నాను అంటే, సరే ఈ బిగ్ బాస్ అయిపోయి మనం వెళ్దాము అని అన్నాను మేడం. సో ప్లాన్ ఉందా? అంటే ఇప్పుడు ప్రెజెంట్ బాగా కళ్యాణ్ కూడా ఉంటారా అనుకుంటున్నాం మేడం. ప్లాన్ చేయాలి. అదే ఇప్పుడు మన ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళకి ఖాళీ ఉండదు, వాళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు మనం అది చూసుకొని సరదాగా వెళ్దామా అని అనుకుంటున్నాం మేడం. అనుకుంటున్నారు? అవును మేడం. ఇంకొకటి ఏంటంటే సుమన్ శెట్టి గారికి కోపం రాదా? కూల్ గానే ఉన్నారు. మీకు కోపం నామినేషన్ లో మాత్రమే చూపించారు మీ కోపాన్ని, మోస్ట్లీ మీరు కూల్ గానే ఉన్నారంటే బయట కూడా ఇలాగేనా సుమన్ శెట్టి? అంతే మేడం. నేను ఫస్ట్ ఎంట్రీ అప్పుడే నేను చెప్పాను నాగ్ సార్తో కానీ అని అందరితోని, ఎలాగుంటావు అనుకుంటున్నావు అని అడిగాను నాగ్ సార్. సార్ నేను ఒరిజినల్గా ఎలా ఉంటానో అలాగే హౌస్లోకి వెళ్ళి ఉందాము అని అనుకుంటున్నాను అని అన్నాను. నేను ఒరిజినల్గా నేను ఎలాగుంటానో మా ఇంట్లో కానీ అని, బయట మా ఫ్రెండ్స్ కానీ అని అందరితో ఎలాగుంటానో అక్కడ అలాగే ఉన్నాను మేడం నేను.
అంటే నేను క్వశ్చన్ అడగాలి అని చెప్పి మిమ్మల్ని అడిగాను తప్ప మీ హానెస్టీ నిజాయితీ ఆల్రెడీ మాకు తెలుసు. ఎందుకంటే మీరు తేజ గారికి ఒక మాట ఇచ్చి తేజ గారి కోసం ఒక రూమ్ సపరేట్ గా కట్టి పెట్టడం, అదంతా కూడా అదొక హానెస్టీ ఉంటేనే జరుగుతుంది కదా. ఎప్పుడో తీసుకున్నాం అంత ఎందుకు చేయాలనిపించింది? అంటే ఏంటి ఆ బాండ్ ఏంటి మీకు తేజ గారికి? అసలు ఆ స్టోరీ ఏంటి? మేడం యాక్చువల్లీ నాకు సపోర్ట్ లేదు మేడం. నేను ఈరోజు ఇండస్ట్రీలో మీ అందరి ముందు ఇలాగ ఉన్నానంటే ముందుగా కారణం మా గురువు గారు తేజ గారు మేడం. ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి, మేడం మీకు తెలుసు ఇండస్ట్రీకి రావాలంటే చాలా కష్టం మేడం. ఎంత టాలెంట్ ఉన్నా మేడం, బోల్డ్ మంది ఉన్నారు మేడం టాలెంటెడ్. నిజంగా చెప్తున్నా మేడం, నేను వేస్ట్ మేడం. అంతమంది టాలెంటెడ్ ఉన్నారు మేడం నిజంగాను. కానీ మనకి మన టాలెంట్ ఉందో పాటు లక్, అదృష్టం ఉంది. ఆ సపోర్టు మా గురువుగారు తేజ గారు. నాకు ఫస్ట్ నుంచి తేజ గారి సపోర్ట్ మేడం. నా సినిమా ఫస్ట్ మూవీ జయం ఆఫర్ అవ్వడం కానీ అని ఒక్క సినిమా చేయలేదు మేడం, 5 సినిమాలు చేశాను మేడం. మొత్తం 6 సినిమాలు చేశాను మేడం నేను. ఆ సపోర్ట్ ఉండడం వల్ల కదా మేడం. నేను మా ఇలాగా గోపురేష్ ఉంది, ఇలా రండి సార్ ఇలాగా అంటే తప్పకుండా అని నాకు జయం మూవీకి వచ్చిన షీల్డ్స్ అవన్నీ ఒక రూమ్లో నేను పెట్టాను మేడం, తేజ గారి ఫోటో. ఎందుకంటే ఇంకా నాకు ఆ లైఫ్ గాడ్ ఫాదర్. ఇప్పుడు మన కన్న తల్లి ఎంత ఇంపార్టెంట్, తర్వాత మన గురువు గారు కూడా అంత ఇంపార్టెంట్ మేడం, మా తేజ గారు. నేను పెట్టుకున్నాను మేడం. సరే ఇవన్నీ చూసి జయం షీల్డ్స్ ఫోటో చూసి ఈ రూమ్ నాది అని అన్నారు. సార్ ఆల్వేస్ వెల్కమ్ సార్, ఎప్పుడైనా మీరు రండి సార్, మీదే ఇది అని ఇంకా స్టిల్ కంటిన్యూ మేడం. ఆ రూమ్ అన్నారు కానీ ఒకసారి రాలేదు అంటే ఉండడానికి. అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్తున్నానని చెప్పి తేజ గారితో మాట్లాడడం కాంటాక్ట్ లో ఉన్నారా మీరు? అవునా మేడం, వెళ్ళాను, ఫోన్ చేశాను మేడం, బిజీగా ఉన్నట్టున్నారు, మెసేజ్ పెట్టాను, ఆల్ ద బెస్ట్ అని పెట్టారు మెసేజ్ పెట్టారు మేడం. వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నేను మెసేజ్ చేశాను, సార్ కొంచెం బిజీగా ఉన్నారు మేడం, కలవడానికి అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే సుమన్ అని మీ పేరు, శెట్టి అనేది తేజ గారు పెట్టారని నేను విన్నాను, నిజమేనా? నిజం మేడం. అసలు ఎలా వచ్చింది శెట్టి? ఏం లేదు మేడం, నార్మల్గా ఫన్నీగా అందరూ సుమన్ శెట్టి, మమ్మల్ని సుమన్ మేడం నాది. శెట్టి అనేది మీ వైశాస్ అందరూ నీకు ఫ్యాన్ వస్తారు అని శెట్టి అని యాడ్ చేశారు మేడం తేజ గారు. ప్లస్ ఇంకోటిది ఏంటంటే చాలా సుమన్ గారు పెద్ద ఆయన ఉన్నారు, ఇంకా అలాగే సుమన్ అని కాకుండా కొంచెం ఇంకో శెట్టి అంటే నీ పాట ఉంటుంది కదా అని అలాగన్నారు మేడం. అంటే తేజ గారు అందరినీ కొడితేనే హీరోలు అవుతారని అనుకుంటారు కదా, మీకేమన్నా అట్లా అంటే చాలా చేశారు? నన్ను కొట్టారు మేడం. కొట్టారా? నాకు ఒకసారి పడింది మేడం. పడింది మేడం. ఏ సినిమా అప్పుడు? జయంలోనే అధ్యక్ష పడింది మేడం. తర్వాత తెలిసింది మేడం, అతను కొడితే మాత్రం స్టార్ అయిపోతారు, అసలు మంచి రేంజ్ అయిపోతారు అని. తర్వాత సినిమాల నుంచి సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి కొట్టాను అంటే వద్దురా నువ్వు బాగా చేస్తాను నేను కొట్టను అని ఈ టైప్లో ఉండేది మేడం. జయం సినిమా గురించి మనం ఒక 2 minutes మాట్లాడుకుందాం. అసలు అధ్యక్ష అనేది అంత వైరల్ అయిపోయింది, ఆ మంచి క్యారెక్టర్ మీకు జయం సినిమాలో. సో ఆ పాపులారిటీ ఎట్లా ఫీల్ అయ్యారు మీరు కెరీర్ లో? ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియదు మేడం, ఏమీ తెలియకుండా మామూలు కామన్ మ్యాన్ నేను అలా తీసుకొచ్చి మూవీ చేయించి నా చేత నేను అలా చేశాను అంటే అతని వల్లే మేడం. అంటే ప్రతిదీ ఫస్ట్ అయితే 15 takes 20 takes మేడం, అసలు అలవాట్లేదు. కెమెరా నాలెడ్జ్ కానీ అని ఇవన్నీ అసలు ఐడియా లేదు నాకు. దగ్గరుండి ఆ ఫస్ట్ డైలాగ్ కూడా నాది, ఒక డైలాగ్ ఉంటుంది మేడం, హీరో ఇంట్లో కూర్చొని చెప్తూ ఉంటాం, జాలరా జాలి అమ్మాయికి నీకు ఏంట్రా సంబంధం, బుద్ధిగా అలా బురదించుకొని చదువు అనే డైలాగ్ మేడం. 15 days అయింది మేడం అది. కానీ యూనిట్ చేత అందరి చేత క్లాప్ కొట్టించారు. అంటే అంత ఎంకరేజ్మెంట్ మేడం. 15 days అంటే మేడం ఇప్పుడు నార్మల్ మెమరీ కార్డు చిప్స్ ఇవి అప్పట్లో నెగిటివ్ మేడం. ఒక క్యాన్ మీన్స్ నెగిటివ్ 15,000 మేడం అప్పట్లోనే 2002లోని. వేస్ట్ అయిపోయింది, ఒక క్యాన్ 2 క్యాన్ వేస్ట్ అవుతూనే ఉన్నాయి, కానీ క్లాప్స్ కొట్టించారు మేడం. చూడండి ఆ డైలాగ్ 15 days తీసుకున్న తర్వాత. అంటే అంత ఎంకరేజ్మెంట్ నన్నే కాదు మేడం, అందరికీ బాగా. మరి ఎక్కడంటే గురుగారికి ఎక్కడంటే మేడం, ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వినట్లేదు, చెయ్యట్లేదు అన్న తప్ప. ఇప్పుడు కోపం కూడా తగ్గిపోయింది మేడం, చాలా కూల్గా ఉన్నారు, చాలా కూల్గా ఉన్నారు. చాలా ఫైరా అంటే జనరల్గా ఇప్పుడు మనం మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం మేడం, అది వినకపోతే ఏం చేస్తాం మేడం, మనం ఒకటిస్తాం కదా మేడం. సేమ్ అదే గురువుగారు కూడా అంతే మేడం, చెప్పి సరిగా రాయి ఏ, సరిగా రాయి బి అంటాం. వినకపోతే పిల్లలు వాళ్ళ పిల్లలే కదా మేడం. అంటే ఇండస్ట్రీకి వద్దామని మీకుందా థాట్? లేదంటే అసలు ఎట్లా ఎంట్రీ?
చాలా ఇంట్రెస్ట్ మేడం, చాలా ప్యాషన్, చాలా చాలా చిన్నప్పుడు అయితే మేడం గ్యాంగ్ లీడర్లోని వానా వానా సాంగ్కి అంటే సినిమా చూసి వచ్చిన తర్వాత నేను ఇంట్లో ఆ ప్రాక్టీస్ చేసేవాడు మేడం ఆ స్టెప్స్. నేను చాలా ఇష్టం మేడం, ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్, సినిమాలోకి వెళ్ళాలి, సినిమాలో చేయాలి అన్నది బాగా ఇంట్రెస్ట్ మేడం. ఓకే, అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9తో మీకు సెకండ్ ఇన్నింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఎట్లాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నారు? అదే కామెడీ జోనరా లేదంటే వేరే ఏదొచ్చినా యాక్సెప్ట్ చేస్తారా? యా, డెఫినెట్లీ ఏ వచ్చినా చేస్తాను, కానీ నాకు బాగా ఇష్టమైనవి కొంచెం నెగిటివ్ రోల్స్ టైప్ లాగా చేద్దాం. ఆల్రెడీ విలన్గా చేశాను మేడం, అంటే విలన్ రోల్స్ కానీ అంటే పాజిటివ్గా ఉంటూ నెగిటివ్ ఉంటుంది కదా మేడం, అలాంటి క్యారెక్టర్స్ ఇంట్రెస్ట్గా ఉంది మేడం, చేద్దామని. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే సుమన్ శెట్టి గారు వస్తున్నారు అని నాకు కాల్ రాగానే, ఇంటర్వ్యూ ఉందనగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఆ స్ప్రేది బిగ్ బాస్ సీజన్లో. అసలు మీకు స్ప్రే తెలీదా? నేను అడుగుతున్నాను. స్ప్రే మీరు యూజ్ చేస్తాం కదా బేసిక్గా, స్ప్రే మేడం. అవును మేడం, అంటే యాక్చువల్లీ కనబడలేదు మేడం, మామూలుగా కొడుతున్నాం, హోల్ ఎట్టుంది అనేది చూస్తున్నాను నేను. అది నార్మల్ జనరల్గానే చూస్తున్నాను, అది అంటే ఇటు కొట్టాలి అని జస్ట్ చూస్తున్నాను. అది స్ప్రే అయిపోయింది అది. అంటే ఆ వీడియో ఎంత వైరల్ అయిందంటే అండి, సుమన్ అంటే ఒక పాజిటివిటీ వచ్చేసింది మీకు. అంటే మీరు ఆ స్ప్రేని చూసే విధానం కానీ, ఆ స్ప్రే ఇట్లా అయిన తర్వాత మీరు ఆహా ఎంత మంచి స్మెల్ వస్తుంది అని మీరు దాన్ని ఫీల్ అవ్వడం, ఇదంతా కూడా మీకు ఒక ప్లస్ అయిందనే అనుకోవాలి. ఎందుకంటే అసలు అంటే ఇంత అమాయకంగా ఉన్నారా సుమన్ శెట్టి గారు అనేది వెళ్ళిపోయింది జనాల్లోకి. ఆ వీడియో చూసుకున్నాక ఏమనిపించింది మీకు బయటకు వచ్చాక? ఇంతలా చేసాను నవ్వుకున్నారా? అది మామూలు జనరల్గా అక్కడ అందరూ కూర్చున్నాం మేడం, రీతు మేము అందరం కూర్చున్నాయి, అందరూ మాట్లాడుకుంటుంటూ జస్ట్ అక్కడ ఉందని అలా అలాగా తీసేది. కానీ అండ్ ఇంకొకటి ఏంటంటే సంజన గారి గురించి మాట్లాడినట్లయితే, సంజన గారికి మీకు కొంత గ్యాప్ అయితే ఉంది సీజన్లో. సో ఎందుకు ఆ గ్యాప్? ఏం గ్యాప్ కాదు మేడం, యాక్చువల్లీ తనకి తెలుసు బిగ్ బాస్ అంటే కంటెంట్ ఉండాలి, ఒక కంటెంట్ ఉంటేనే మనం కనబడతామన్నది తనకు తెలుసు. నా మీదే కాదు మేడం, అందరి మీద టార్గెట్ పెట్టేది. ఇప్పుడు నా పర్సనల్ థింగ్స్ కొన్ని కానీ హౌస్లోని సిగరెట్స్, ఎస్ దాన్ని నేను పర్సనల్ థింగ్స్ అంట, నా పర్సనల్ థింగ్స్ కానివ్వండి అవన్నీ దాచేయడం కానివ్వండి, దాన్ని మా బన్నీ అన్న గారివి మెడిసిన్స్ దాచేయడం కానివ్వండి, పర్సనల్ థింగ్స్ మీద ఎప్పుడు వెళ్ళకూడదు మేడం. మాట్లాడదామా, ఫన్ చేసుకుందామా, ఎంటర్టైన్ చేద్దాం, దట్స్ ఆల్. కానీ పర్సనల్ థింగ్స్ మీద వెళ్ళకూడదు. మెడిసిన్ ఎంత ఇంపార్టెంట్ మేడం, దాచకూడదు అలాంటివి దాని మీద. కానీ పర్సనల్గా ఎప్పుడు తీసుకోలేదు మేడం, అక్కడ వరకే. ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటాం. మాకు నైట్ అయితే గ్రూప్ కాల్, మేము గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం మేడం, 23 మెంబర్స్ మొత్తం క్రియేట్ చేసుకొని అందరూ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ఏం తిన్నారు ఏంటి అని అంత ఫ్రెండ్లీగా ఉన్నాం మేడం అందరూ. అక్కడ వరకే మేడం. ఆ ప్రెజెంట్ ఆ గేమ్ ఆడేయడానికి, ఆ టాస్క్ ఆడే వరకు ఉండే కదా. పర్సనల్గా ఎవరూ తీసుకోలేదు మేడం, నేనైతే తీసుకోలేదు మేడం పర్సనల్గాను. అంతే అంత పాజిటివిటీ అంత. అవును మేడం. ఏం మేడం, నా వయసులో సగం వయసు మేడం అందరికీ. నా పిల్లలాంటి వాళ్ళే కదా మేడం అందరూ. నామినేషన్ కు ముందు తొక్కలో కెప్టెన్ అని మిమ్మల్ని ఏదో అన్నారు, తొక్కలో కెప్టెన్ ఎవర్ సిస్టర్ అని మీరు ఫైర్ అయిపోయారు చూసారా? ఆ ప్రోమో కూడా చాలా బాగుండేది మీది. అది మేడం, అది బిగ్ బాస్ హౌస్కి వెళ్తే 100% క్యాప్టెన్ అవ్వాలి అని అనుకుంటాం మేడం. క్యాప్టెన్ నిజంగా అది మంచి పోస్ట్ మేడం. క్యాప్టెన్ అన్నది అంటే అందరి మీద అథారిటీ పెంచడం అని కాదు, అదొక రెస్పాన్సిబుల్గా ఉంటుంది మేడం. యాక్చువల్లీ ఆ క్యాప్టెన్ అనేసరిగా అది రెస్పాన్సిబిలిటీ ఆ 100 వచ్చేస్తుంది మేడం. అది దానికి అంత చీప్గా అనడం చాలా తప్పు మేడం. ఆవిడ తక్కువలో క్యాప్టెన్ అనేది ఏమనంటే నాకు లాంగ్వేజ్ తెలియదు ఇది అంటారు. తెలియదని అంత స్పష్టంగా తెలుగులో మాట్లాడిన వాళ్ళు కూడా అంత స్పష్టంగా మాట్లాడరు. నాకు తెలియకుండానే అనేసారు అని అంటారు. అలాంటి వర్డ్స్ కొన్ని యూజ్ చేసేవారు. అక్కడ బాధ అనిపించేది. అలా కనుకని తక్కువ క్యాప్టెన్ అని అంటే క్యాప్టెన్లు అందరూ తక్కువ వాళ్ళ తప్పు, అలా కాదని చెప్తే సారీ అని చెప్పి. బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ అంటే మీరు అన్నారు టాప్ 5లో ఉంటాను అనే కాన్ఫిడెన్స్ అయితే పక్కా ఉంది. విన్నింగ్ గురించి పక్కన పెడితే కళ్యాణ్ విన్ కొడతాడని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? లేదు మేడం, ఫస్ట్ నుంచి గ్రాఫ్ డే బై డే తనుజ ఉంటుంది, ఇమ్ము వచ్చాడు, దాన్ని కళ్యాణ్ అంటే గ్రాఫ్ బట్టి మారుతుంది మేడం. ఎందుకంటే ప్రతి 1 అవర్ ప్రతి డేకి మారుతుంది మేడం. ఆ గ్రాఫ్ బట్టి చెప్పలేదు. అంటే ఫైట్ అంటే టఫ్ ఫైట్ తనుజ ఆర్ కళ్యాణ్ అని అనుకున్నాం మేడం. ఫైనల్కి ఇంకా అర్థమైపోతుంది కదా మేడం. లాస్ట్ ఫ్రైడే నైట్ వరకు ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తుంది అని అనుకున్నాం మేడం.
అంటే కళ్యాణ్ ఇప్పుడు టైటిల్ విన్నర్ కదా, అవును సో మేడం. కళ్యాణ్ గేమ్ గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా బాగా స్ట్రాటజీ ఆడతాడు, బాగా ఆడతాడు మేడం. ఫుల్ ఎఫర్ట్ పెడతాం మేడం. తను ఒక్కడే కాదు మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఆఖరికి వాళ్ళు బాగా సపోర్ట్ ప్లస్ బాగా స్ట్రాంగ్ కదా మేడం. అందరూ డిమాండ్ కానివ్వండి, మన కళ్యాణ్ కానివ్వండి, బాగా స్ట్రాంగ్ మేడం వీళ్ళందరూ. వాళ్ళతో పడుతుంటే చాలా వీక్. డిమాండ్ అంటుండేవాడు, అన్నా నువ్వు నేను టాస్క్ ఆడదాం, ఎందుకు నన్ను నడిపించడానికా అని అంటాను నేను. అంటే వాళ్ళు స్ట్రాంగ్ మేడం, వాళ్ళతో నాకు కంపేర్ చేసుకుంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్. అందరికి ఎవరు తగ్గట్టుగా వాళ్ళ సపోర్టు బాగా స్ట్రాంగ్ అయినా ఎఫర్ట్ పెట్టాం మేడం. ఏ టాస్క్ కానివ్వండి, ఏ గేమ్ కానివ్వండి, బాగా ఎఫర్ట్ పెట్టి ఆడాం మేడం. అందరూ మేడం. ఎందుకంటే ఫిజికల్గా చాలా వరకు తగిలేయి, మాకు పెయిన్స్ ఉన్నాయి, మేము క్లినిక్ వెళ్ళాము, లోపల డాక్టర్ దగ్గరికి చెకప్ చేయించుకొని ఎప్పుడు మీరు మెడికల్ రూమ్ కి వెళ్ళలేదు అనుకుంటా అది కదా చూపిలేదేమో మేడం. కానీ ఎన్నిసార్లు వెళ్ళాను మెడికల్ రూమ్. అవునా? అయ్యో, ఒక్కసారి మీకు మెడిసిన్ వచ్చింది మాత్రం చూపించారు సీజన్ లో, మరి మీరు మెడికల్ రూమ్ అయితే పెద్దగా నేను చూడలేదు. అదే మా ఇంట్లో వాళ్ళే అడిగారు మేడం, ఏమని? మీరు మెడికల్ రూమ్కి ఒకసారి వెళ్ళాలి, వీళ్ళు పొలవమని వెళ్తున్నారు ఇంతమంది అని. నేను వెళ్ళాను, నాకు ఇంజెక్షన్ చేశారు, ఒకసారి టీత్ పెయిన్ వచ్చింది, ఒకసారి ఫిజికల్గా లిప్స్ దగ్గర పెయిన్ వచ్చింది. అట్లా బాల్ టచ్ ఉంటుంది కదా, అక్కడ తగిలింది. ఇప్పటికీ స్టిల్ లెఫ్ట్ లెగ్ నాకు బటన్ వేల్ కూడా ట్విస్ట్ అయింది మేడం, కాలు ఆ గేమ్లో, బాల్ గేమ్లోనే అట్లోని. ఇంకా స్టిల్ పెయిన్ ఉంది మేడం. ఏంటి ఇన్నిసార్లు మీరు మెడికల్ రూమ్కి వెళ్ళారా? టెలికాస్ట్ లో అయితే రాలేదు. అది మాకు తెలియదు కదా మేడం, వచ్చింది. నేను అయితే ఫుల్గా చూడలేదు అసలు, కానీ వెళ్ళడం అందరూ కంపల్సరీగా తగ్గింది. ఇమ్ముకి అయితే చాలాసార్లు ట్విస్ట్ అయింది కాలు, ఇమ్ము కూడా వెళ్ళాడు, 2-3 సార్లు వెళ్ళాడు, ట్విస్ట్ అయిపోయింది కాలు. ఒక్కసారి చూపించారు ఐ థింక్ అంతే. ఓకే మేడం. భరణి గారు అండ్ తనుజ వెళ్ళారు ఎక్కువగా. అవును, అంటే వాళ్ళంతా ఎక్కువ కాదు కాకపోయినా 4-5 times లాగా వెళ్ళాను మేడం నేను కూడా మెడికల్ రూమ్కి. కాదండి, ఎప్పుడు చూసినా ఉల్లిపాయలు పట్టుకుని, ఉల్లిపాయల డ్యూటీ అండి మీకు బిగ్ బాస్ లో? ఎప్పుడు మీ షాట్ ఎప్పుడు కిచెన్ లో ఉన్నా మీ చేతిలో మాత్రం ఉల్లిపాయ ఉంటుంది? లేదు మేడం, యాక్చువల్లీ నాకు కుకింగ్ రాదు. అంటే వీక్లీ కెప్టెన్ మారేటప్పుడు కెప్టెనే మనకి ఇవాళ నీది డ్యూటీ, ఈ వారం అంతా నీది అని చెప్పేవారు. నాకు కటింగ్ మేడం, ఎందుకంటే ఇంట్లో కొంచెం అలవాటు, అదే అక్కడ కంటిన్యూ చేసేవాడిని, కటింగ్ చేసేవాడిని. అదే నేను అడిగాను, ఏంట్రా బాబు రోజుకి ఎన్ని ఉల్లిపాయలు, 30-40 ఉల్లిపాయలు కట్ చేసేవాడు మేడం. అవును, ఎప్పుడు చూసినా చేతిలో ఉల్లిపాయ ఉండేది. సూపర్. ఇంకొకటి ఏంటంటే తనుజ, మీ వైఫ్ ఫ్యామిలీ వీక్కి వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు, ఓపెన్గా చెప్పలేదు మేడం. అంటే మాట్లాడారు కదా, కొంచెం గేమ్ చూసి ఆడండి అని చెప్పేసి టెక్స్ట్ కూడా కింద వేశారు కదా. అన్ని ఎపిసోడ్స్కి ఎందుకు మేడం సబ్ టైటిల్ పెట్టలేదు? ఆ ఒకదానికి ఎందుకు పెట్టారు? మేబీ అది చెప్పడానికి రాంగ్గా పోర్ట్రేట్ చేసేదాన్ని. తన వైఫ్ వచ్చి చెప్పింది ఏంటంటే మేడం, తనుజాలు బాగా ఆడుతున్నారు, మీరు ఇంకా బాగా ఆడని ఎఫర్ట్ పెట్టి అని అన్నారు. అది ఒక్కదానికి సబ్ టైటిల్స్ చేయించారు, అంటే రాంగ్గా పోర్ట్రేట్ చేయడం మేడం. మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా మేడం. అది పాపం తను ఈ మాట తెలిసిన తర్వాత, నాకు తెలియదు మేడం, నేను బయటకు వచ్చిన తర్వాత తను చెప్పేది, మా మదర్ చెప్పారు ఈ మాట, అమ్మో మా ఆయనకి నా వల్ల నెగిటివ్ అవుతుంది, నేను చెప్పింది ఏంటి, అక్కడ వచ్చింది ఏంటి అని 3 days మేడం తినకుండా ఏడుస్తూనే ఉంది మా వైఫ్ అయితే. అస్సలు అది రాంగ్గా పోర్ట్రేట్ చేశారు మేడం. పాపం తనకి అసలు నిజంగా ఇంట్రెస్ట్ ఏంటనే తెలియదు మేడం. మీరు బాగా అలా ఇంకా బాగా ఆడుతున్నారు, ఎఫర్ట్ మీరు ఇంకా బాగా ఆడండి. అవును, అదే కానీ రాంగ్గా పోర్ట్రేట్ చేశారు మేడం. అది ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ వీక్ వచ్చినప్పటికీ మీకు మంచి పాజిటివిటీ ఉంది, మీరే కప్పు కొడతారు అనేంత వరకు వెళ్ళిపోయింది మీ గ్రాఫ్ మేడం. మీ ఫ్యామిలీ వీక్ కూడా చాలా బాగుంది, దాని వల్ల కూడా మంచి పాజిటివిటీ వచ్చింది. నెగిటివిటీగా అయితే నేను అనుకోవట్లేదు, బట్ మంచి పాజిటివిటీ వచ్చింది ఫ్యామిలీ వీక్ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే డెమాన్ పవన్, మీరు ఫిజికల్ టాస్క్ లో బాగా ఆడతారు. ఎక్కడ చూసినా ఎక్కువగా రీతు డెమాన్ వాళ్ళ గొడవలు ఇది కూడా ఎక్కువగా చూపించారు. అసలు హౌస్ లో ఏం జరిగిందే బయటకు వచ్చిందా, లేదంటే ఎలా వాళ్ళ బాండింగ్ ఏంటి అసలు? ఫ్రెండ్స్ మేడం వాళ్ళు 100%. ఇప్పుడు బర్నన్న నాది ఏంటి మేడం, ఫ్రెండ్స్ బౌండింగ్ సేమ్ ఆల్ది ఫ్రెండ్సే మేడం. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఏం లేదు, టాపిక్ చిన్న టాపిక్, డిమాండ్ అంటే వెరీ కూల్ మేడం. రీతు కూడా
నార్మల్గా వాయిస్ పెద్దది తప్ప పాపం కావాలని తను కూడా ఏం చేయదు మేడం. నార్మల్గా ఫ్రెండ్స్ ఆ టాపిక్ అంటే ఈ టాస్కుల గురించే మేడం, అది కూడా డిస్కషన్. నువ్వు నాకు ఇది చేసావు, అది చేసావు, ఈ టాస్క్లో ముందు నన్ను అవుట్ చేసావు గేమ్, ఆ టాపిక్ తప్ప ఇంకేం టాపిక్ వెళ్ళేది కాదు మీరు చూసుంటే. అవునా కదా మేడం? ఆ టాస్కుల గురించే మాట్లాడే, అది కొంచెం ఎక్కువ గట్టిగా మాట్లాడేవారు తప్ప ఫ్రెండ్షిప్ మేడం, రియల్లీ ఫ్రెండ్షిప్. అసలు నిద్ర సరిపోయేదా? ఎందుకంటే మీరు ఎప్పుడో లంచ్ చేసేవాళ్ళు, 2:30, 3:30, ఒక్కొక్కసారి 4:30 కూడా తింటుండేవాళ్ళు. అసలు డిన్నర్ అంతా చేంజ్ అయిపోయింది కదా, మీ ఫుడ్ కానీ మాకు యాక్చువల్లీ మేడం వాచ్ ఉండేది కాదు మేడం. దాన్ని మాకు డే తెలీదు, టైం తెలియదు మేడం, ఏమీ తెలీదు. ఇంకా మాకు ఒకటే, లైట్లు వేస్తే లెగాలి, సాంగ్ వస్తాయి లెగాలి, లైట్ లేకపోతే పడుకోవాలి, అంతే మేడం. ఆ టైం ప్రకారమే మేము రెడీ అవ్వడం కానీ, ఫ్రెష్ అప్ అవ్వడం కానీ, ఫుడ్ తినడం కానీ అని మొత్తం అంతా ఆ టైం. ఇంకా అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళగానే భయం అనిపించలేదా? ఎందుకంటే మనకు మొబైల్ అలవాటు, ఫ్యామిలీతో ఉన్నాం, సొసైటీ టీవీ చూస్తాం, సోషల్ మీడియా చూస్తాం, ఎప్పుడు ఎంగేజ్ అవుతూనే ఉంటాం. ఒక అన్ని రోజుల పాటు ఆ హౌస్లో ఉండాలి, 23 మంది ఉన్నారు, ఒకరొకరు ఎలిమినేట్ అవుతుంటారు, గేమ్ ఆడాలి, అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాలి అంటే ఎలా అలవాటు చేసుకున్నారు? అసలు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన ఫస్ట్ డే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ 1-2 వీక్స్ కొంచెం డల్గా ఉన్నానని అందరూ అనేవారు. ఆ టాక్ కూడా నాకు వచ్చింది, ఎందుకంటే అలవాట్లేదు మేడం. ఫస్ట్ మనం ఏ షూటింగ్ కన్నా 10 days కానీ 15 days కానీ అవుట్డోర్ వెళ్తాం మేడం, ఫోన్ కాల్స్ ఉంటాయి, వీడియో కాల్స్ వస్తాం. దానివల్ల కొంచెం అంటే ఫ్యామిలీకి నేను దూరం అవుతున్నానని బాధ తప్ప అక్కడ నన్ను ఏదో తోసేసారు, లోపలికి బంధించారు అన్న ఫీల్ అన్నదే లేదు మేడం. ఫ్యామిలీ, నేను కొంచెం ఎమోషన్ పర్సన్ మేడం, కొంచెం ఫ్యామిలీకి దూరం అవుతున్నాను అన్న బాధ తప్ప ఇంక నాకేమీ లేదు మేడం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్తగా అనిపించింది, అంటే రకరకాల మనుషులు, అందరితో మింగిల్ అయ్యి ఉండాలి. అది అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ అంటేనే చాలా కండిషన్స్ ఉంటాయి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ టైంకే లేవాలి అని చెప్పేసి. అంటే ఒక స్మోకింగ్ జోన్ కూడా మేము చూసాము. అంటే దానికి సంబంధించి ఏమన్నా డిస్కషన్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు రకరకాల హ్యాబిట్స్ అందరికీ ఉంటాయి, సో దానికి సంబంధించి దానికి కూడా టైమింగ్స్ కానీ ఏంటి అసలు అక్కడ? నో టైమింగ్స్ మేడం, మనం ఫ్రీ ఉంటే వెళ్ళిపోవడమే, అంతేనా? అంతే మేడం. ఏంటి అంటే మానను అని చెప్పి చెప్పేశారు మీరు, నాగార్జున గారికే చెప్పారు అంటే సాక్రిఫై చేయమన్నారు. అవునవును, అది ఇట్స్ మై పర్సనల్, ఐ కెనాట్ డూ. అంతే మేడం, అంతే పక్కా. యా చాలా కోపం వచ్చి ఉంటుంది కదా సంజన గారు దాచిపెట్టినప్పుడు, పర్సనల్ థింగ్ దాచినప్పుడు అప్పుడే కొంచెం వచ్చింది. నార్మల్గా ఫన్ చేసుకుందాం కానీ మనం పర్సనల్ థింగ్స్ మీద వెళ్ళొద్దు అని అంటే, సరే సుమోనా సారీ అని చెప్పి ఇంకా భరణి గారి టాబ్లెట్స్ కూడా పెట్టారు కదా, అప్పుడు కూడా కొంచెం అప్పుడు కూడా అంటే వెళ్ళకూడదు మేడం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఆ మెడిసిన్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఆ రోజు నైట్ మెడిసిన్ వేసుకోలేదు, అప్పుడు ఇవ్వలేదు, నెక్స్ట్ డే ఇచ్చారు. అవన్నీ కొంచెం కరెక్ట్ కాదు నాకు, అంతే తప్ప మేడం ఇంకేమీ ఆవిడ మీద నాకేమీ కోపం లేదు. అంటే భరణి గారికి షోల్డర్ ఇష్యూ హౌస్లోకి వచ్చాక వచ్చిందా, హౌస్ బయటే ఉందా? లేదు హౌస్లోకి వచ్చాక ఆ టాస్క్ వల్ల కొంచెం తగిలింది మేడం. అక్కడ రిప్స్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది మేడం ఆ గేమ్ టాస్క్లోని. అంటే ఇప్పుడు బిగ్ బాస్ అంటేనే టాస్క్. అవును. ఇప్పుడు మీరు ఆ సీజన్లోకి ఎంటర్ అయిన తర్వాత 23 మందిని చూశారు, నిఖిల్ కావచ్చు, డెమాన్ కావచ్చు, కళ్యాణ్, ఇమ్ము, భరణి గారు, అందరూ స్ట్రాంగ్ ఉన్నారు. అమ్మాయిల్లో కూడా చాలా మంది స్ట్రాంగ్ ఉన్నారు. మన కామనర్స్ ప్రియా కావచ్చు, చాలా మంది కూడా చాలా స్ట్రాంగ్ కంటెంటెంట్స్, రీతు కావచ్చు, తనూజ, ఈవెన్ సంజన గారు ఆల్సో. సో అప్పుడు అనుకున్నారా నేను టాస్క్ ఆడగలుగుతా, ఇంతమందితో పోటీ పడగలుగుతా అని ఉన్నారా? కాన్ఫిడెంట్ ఉండేనా టాస్క్ మీద? అంటే కాన్ఫిడెంట్ అంటే మేడం ఫస్ట్ అయితే చిన్న డౌట్ ఉండేది, వీళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు, మనం ఆడగలుగుతామా ఏంటి అని అనిపించేది. కానీ మనకు వచ్చేంత వరకు ఫస్ట్ నీకు రాగానే నువ్వు సపోర్ట్ నువ్వు చేసుకో, నీ ధైర్యం, నువ్వు ఫుల్ ఎఫర్ట్ ఎంతవరకు ఆడగలుగుతావు, ఎంతవరకు పూర్తిగా ఎఫర్ట్ పెట్టు, గేమ్ ఆడు అని. అలాగే చాలా వరకు నేను కూడా గెలిచిన గేమ్స్ ఉన్నాయి మేడం, టాస్క్ గేమ్స్ కానీ, గ్రూప్ గేమ్ కానీ, సోలో టాస్క్ కానీ, కెప్టెన్ అయ్యాను మేడం, అధ్యక్ష అంటూ ప్రమాణ స్వీకారం చేశారు కెప్టెన్ గా. అవును మేడం, చాలా బాగుండే ఆ రోజు. అవును. అంటే సీజన్ ఆడేటప్పుడు ఇంకా నేను ఆడలేను, నా వల్ల కాదు, నేను ఇదంతా ఉండలేను, ఫ్యామిలీ గుర్తు రావడం కానీ, వెళ్ళిపోతే బాగుండు, నేను ఎలిమినేట్ అయిపోతే బాగుండు అనే సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిందా సీజన్లో? లేదు మేడం, అసలు నాకు అక్కడ అనిపించలేదు ఇన్ని రోజుల్లో అస్సలు ఒక్క క్షణం కూడా. ఫ్యామిలీ మిస్ అవుతుంది అన్న తప్ప ఇంకా అమ్మో నేను ఎలిమినేషన్ అయిపోతే బాగుంటుంది అది ఇది అనేది నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు మేడం. ఎందుకంటే పెరిగే కొద్దీ వీక్ అవుతున్న కొద్దీ కాన్ఫిడెంట్ వచ్చేది మేడం. ఇంకా ఇంత అంటే 22-23 మెంబర్స్లోని మనం ఇంకా అలాగ మనం ఉన్నాము, నామినేషన్లో ఉండేవాడు మేడం, ఎప్పటికప్పుడు సేఫ్ అవుతుండేవాడు.
అంటే కాన్ఫిడెంట్ వచ్చేది వావ్ అయితే ఓకే నా గేమ్ నచ్చుతుంది ఆడియన్స్కి అందుకే నన్ను ఉంచుతున్నారు అని ఇంకా కాన్ఫిడెంట్ వచ్చేది ఇంకా బాగా ఆడాలి ఇంకా టాస్క్ ఉంటే ఇంకా బాగా ఆడాలి కానీ ఫస్ట్ నుంచి ఎవరు సపోర్ట్ లేదు మేడం నాకు భర్యానికి దివ్యాకి అంతే మేము ముగ్గురు సపోర్ట్గా ఉండేవాళ్ళం మేము ముగ్గురు ఉండేది ఫస్ట్ ఏ గేమ్ టాస్క్ అయినా గ్రూప్ గేమ్ కానీ అని ఏదైనా ఫస్ట్ తీసేది మా ముగ్గురినే అక్కడ అదే అది పర్సనల్గా తీసుకోవట్లేదు మేడం ఆ గేమ్ వైజ్ మేము అంటున్నది జనరల్గా ఆ గేమ్ వైజ్ ఆ టాస్క్ బట్టే ఎందుకో మరి ఇంకా అసలు బిగ్ బాస్ నుంచి కాల్ రాగానే ఇప్పుడు నేను అంతా సినిమా ఇండస్ట్రీ కదా సినిమా నుంచి ఆఫర్ వస్తే చేస్తాను కానీ ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వస్తే వెళ్ళాలా ఇలాంటి ఆలోచనలు వచ్చాయా అంటే ముందు ఒక అడుగు వేసి బిగ్ బాస్లోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి అసలు మా అబ్బాయి కోరిక మేడం యాక్చువల్లీ మీ అబ్బాయి కోరిక అవును మేడం మీరు బిగ్ బాస్కి వెళ్ళడం నేను బిగ్ బాస్ వెళ్ళడం మా అబ్బాయి పేరు గౌతమ్ శెట్టి తను డాడీ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ అని అన్నారు మేడం ఇంకా ఓకే నేను ఇంట్లో ఎందుకంటే మేడం వెళ్తే మనం ఎప్పుడు వస్తామో మనకి తెలియదు ఇంట్లో కూర్చోపెట్టి వైఫ్ కానీ పిల్లలు కానీ నాకు ఒక పాప బాబు మేడం మొత్తం మా మదర్ని అందరినీ కూర్చోపెట్టి బిగ్ బాస్కి వెళ్ళమంటున్నారు వెళ్తాను మీ అందరికీ ఇంట్రెస్టా ఓకేనా వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియదు ఓకేనా 1 or 6 అవ్వచ్చు లేకపోతే 10 days అవ్వచ్చు 15 days అవ్వచ్చు అది తెలియదు ఓకేనా మీకు అని అన్నాను ఓకే 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 అని అన్నారు మేడం మా బాబు వల్ల నేను వెళ్ళాను మేడం యాక్చువల్ బిగ్ బాస్ ఓకే ఫ్యామిలీ సపోర్ట్ మంచిగా ఉంది పాజిటివిటీ అవును మేడం ఫుల్ సపోర్ట్ వైఫ్ ఇప్పుడు మనం లేము అంటే ఇంట్లో తనకే భారం పడుతుంది మేడం మదర్ని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అంత సపోర్ట్ నాకు వైఫ్ బాగా సపోర్ట్ మేడం తను చూసుకోవడం వల్లే కదా మేడం మనం వెళ్ళగలం లేకపోతే వాళ్ళందరినీ వదిలేసి మనం వెళ్ళాం కదా మేడం అంటే బాబుని ఇంట్రడ్యూస్ చేస్తారా ఇండస్ట్రీకి ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9లో మిమ్మల్ని చూడాలనుకున్నారు ఆల్రెడీ మీరు ఇండస్ట్రీలో ఉన్నారంటే తనకి ఇంట్రెస్ట్ ఉందా ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ ఉంది మేడం నేను పాప కానీ బాబు కానీ నేను ఒకటే చెప్తున్నాను మేడం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను 100% నేను సపోర్ట్ చేస్తాను మేడం తను అయితే చదువు IAS అవ్వాలని తన అంబిషన్ మేడం పాపది ఇంకా మనోడు మా వాడు ఎలాగంటే అలా ఇండస్ట్రీ అడిగి ఇంట్రెస్టే మేడం చేయాలన్నా ఇది అని తేజ గారు సజెషన్ తీసుకుంటారా బాబుని ఇండస్ట్రీకి తీసుకొచ్చేటప్పుడు డెఫినెట్లీ కదా మేడం నన్ను ఒక దారిలో పెట్టారంటే మా గురుగారు మరి నన్ను దారిలో పెట్టాలంటే మా గురుగారు హెల్ప్ తీసుకుంటాను మేడం అంతే 100% మేడం ఇంకొకటి ఏంటంటే టైటిల్ చెప్పాను కదా ఇందాక మనం మాట్లాడుకున్నట్లు మీది ఒక గ్రాఫ్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది ఇంకా సుభన్ శెట్టి కప్పు కొడుతున్నాడు ఓటింగ్ పర్సంటేజ్ కూడా మీకు మంచిగానే వచ్చింది ఆ తర్వాత గ్రాఫ్ కొంచెం ఇంకా లోపల గేమ్ పరిణామాలు బట్టి అది తగ్గింది అంటే బయట టాక్ ఏంటంటే కమెడియన్ కాబట్టి టైటిల్ విన్నర్ ఇవ్వలేదు అని కూడా ఇది కమెడియన్స్ నుంచి వచ్చిన టాక్ కూడా ఒకటి ఉంది మీ వరకు వచ్చిందా ఇది వచ్చింది మేడం ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి దాని మీద మేడం ఇప్పుడు అలాగనుకుంటే ఇంకొక టాక్ కూడా వచ్చింది అందరికీ అబ్బాయిలకి వేస్తున్నారు అమ్మాయిలకి రావట్లేదు అది మన చేతిలోని వాళ్ళ డిసిజన్స్ కాదు కదా మేడం ఓటింగ్ వైజ్ వెళ్తున్నప్పుడు గ్రాఫ్ మీరే అన్నారు ఇప్పుడు ప్రెజెంట్ మీది ఒక టాప్లో ఉంది గ్రాఫ్ తగ్గిపోయింది అది చెప్పలేము మేడం ఆ గ్రాఫ్ బట్టి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి అది మనం దీని మించి మనం ఏం మాట్లాడలేము ఆ గ్రాఫ్ బట్టి వెళ్తున్నారు కదా ఆడియన్సే డిసైడ్ చేస్తున్నారు కామెడియన్స్ ఉండాలా విలన్స్ ఉండాలా ఆడవాళ్ళు ఉండాలా అబ్బాయిలు ఉండాలా అది కాదు కదా మేడం మనం ఓటింగ్ వైజ్ వెళ్తున్నాం కాబట్టి ఏది హైయెస్ట్ ఉంటే దానికే వెళ్తారు వాళ్ళు కూడాను అదే ఆన్సర్ మేడం అంటే ఇంకొక డౌట్ ఏంటంటే బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ ఒక డౌట్ ఇప్పుడు 9th సీజన్ అయింది కానీ అందులో ఏమైనా స్క్రిప్టెడ్ ఉంటుందా మీరు వెళ్ళినప్పటి నుంచి ఎవరిని చూడకుండా ఉంటారా లేదంటే మధ్యలో ఎవరో ఒకరు వస్తుంటారని చాలా డౌట్స్ ఉన్నాయి ఏం చెప్తారు అసలు మేడం 200% స్క్రిప్ట్ అయితే కాదు మేడం ఇది ఓకే ఫస్ట్ నిజంగా చెప్పాలంటే నేను బిగ్ బాస్ వెళ్ళకముందు స్క్రిప్ట్ అని అనుకున్నాను మేడం నిజంగా నేను అనుకున్నాను మేడం స్క్రిప్ట్ అడిగాను కూడా ఏం స్క్రిప్ట్ ఏం కాదు 22 మంది మొత్తం ఒక హౌస్లో లాక్ చేస్తే ఏంటి దట్ ద బిగ్ బాస్ రియాలిటీ షో మేడం అసలు ఏమి స్క్రిప్ట్ కాదు ఏమి మాకు జస్ట్ నోటీసులు వచ్చాయి మేడం ఆ నోటీస్ అంతే తప్ప మాకు అసలు స్క్రిప్ట్ కాదు ఏమీ కాదు ఏమీ లేదు మేడం అంత ఒరిజినలే అదే పోపుల కోసం గొడవ ఏంటి మేడం మామూలుగా సంజన గారు పోపులు ఆ పోపుల కోసం గొడవ అమ్మో గొడవలు ఎలా అనిపించింది పోపు కోసం గొడవ అయినప్పుడు దూరంగా వెళ్ళిపోతాం మేడం గొడవలు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం యాక్చువల్లీ అమ్మ చాలా దూరంగా ఉంటాను
నాకు గొడవ అంటే గుర్తొచ్చింది. ఫైర్ స్టోమ్స్ లో మనకి దివ్యల మాధురి గారు వచ్చారు కదా. అవును మేడం. సో ఫైర్ స్టోమ్స్ వచ్చాక మీకు భయం వేసిందా? ఒకటేసారి టకటక 5 మెంబర్స్ వచ్చినట్టున్నారు. 6 మేడం. 6 మెంబర్స్. అవును మేడం. వాళ్ళు వచ్చిన తర్వాత బయట ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి? ఇంకో ఆరుగురు ఇందులో యాడ్ అయ్యారు. ఇంకా గేమ్ ముందుకు ఎలా వెళ్ళాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడడం ఏమన్నా చేశారా? అసలు బయట ఎలా ఉంది? అయ్యో ఫస్ట్ అంటే బయట ఎలా ఉన్నది అన్నది ఎలా లేదు మేడం, మాకు చెప్పడానికి అవకాశం లేదు. వాళ్ళు ఏం చెప్పేవారు కాదు కూడా మాకు. బయట ఎలా ఉంది ఏంటి అడిగాం, కానీ బిగ్ బాస్ వెంటనే ఇమ్మీడియట్లీ వాయిస్ వస్తుంది, బయట విషయాలు మాట్లాడుకోవడం అవసరమా మీకు అని వాయిస్ చాలాసార్లు వచ్చింది మేడం, చాలాసార్లు వచ్చింది. కానీ నాకు భయం అన్నది కంటే నాకు వీళ్ళందరూ కొత్త వాళ్ళు మేడం, నాకు ఎవరు పరిచయం లేదు. నాకు వాళ్ళు వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఆ 6th వీక్లోని 5 స్టోమ్స్ ఎంటర్ అయ్యాను మేడం. ఆ టైంలోనే నాకు బాగా కలిసి వచ్చింది కూడా. నేను సేవ్ అయ్యాను, క్యాప్టెన్ అయ్యాను, నా ఫుడ్ దేవత నాకు వచ్చింది రమ్య, మన లగ్జరీ ఫుడ్ టాస్క్ నాకే వచ్చింది. తను ఇంతమందిలో 22 మందిలోని నన్నే చూస్ చేసుకోవడం తను, అది నిజంగా లక్కీ కదా మేడం. ఆ వీక్ నాకు మాత్రం బాగా లక్. మళ్ళీ కొన్ని టాస్క్లు నేను రాము ఫ్లోరా గారు ముగ్గురు ఆడినప్పుడు ఒకటే అనేవారు, ఇమ్ము కానీ బన్నీ అన్న కానీ ఒకటే అనేవారు. ఆ టాస్క్లు మేము గెలిచాం మేడం, 2 టాస్క్లు మేము గెలిచాం. మేము ముగ్గురు ఆడిన గేమ్ ఆ రోప్ పట్టుకొని అది గెలిచాం మేము. వీళ్ళు ఒకటే అనేవారు, మేము ఏంటంటే ఒక గ్రూప్ మెన్షన్ చేశారు, ఎల్లో బ్యాండ్ అండ్ రెడ్ బ్యాండ్ అండ్ గ్రీన్ బ్యాండ్ అని, బ్లూ బ్యాండ్, మొత్తం 4 టీంలు. మాది వచ్చి ఎల్లో కట్టుకునేవాళ్ళం, మేము బ్యాండ్స్ కట్టుకొని. వీళ్ళు కళ్యాణి ఇమ్మో వీళ్ళు అందరూ, హే మీరు ఏంట్రా అసలు వినాయక చందాలా కట్టుకున్నట్లు కట్టుకున్నారు, వినాయక చవితికి కట్టుకుంటారు అలాగా, గన్న పట్టుకొని పట్టా నామినేషన్లు వేస్తున్నారు మీరు అని అనేవారు మేడం. అంటే మా ఎఫర్ట్ వరకు మేము పెట్టాము, సక్సెస్ ఆ ఫెయిల్ అన్నది పక్కన పెట్టాను మేడం. అలాగా ఎంతవరకు మేము మా ఎనర్జీ వరకు పూర్తిగా ఎనర్జీ పెట్టాము మేడం మేము. అంటే ఇప్పుడు వీకెండ్స్లో నాగార్జున గారు వచ్చినప్పుడు మిమ్మల్ని మీ గేమ్ బాగుంది, స్టార్టింగ్లో డల్గా ఉన్నా సుమన్ శెట్టి బాగా ఆడుతున్నావు అని చెప్పి పొగిడినప్పుడు ఇంకా ఎనర్జీ వచ్చేదా ఆ వీకెండ్ తర్వాత? బాగా మేడం, బాగా. మాకు ఆ వీకెండ్ అయితే నిజంగా దేవుడే మేడం. నాకు సార్ పాజిటివ్ కానీ అని నెగిటివ్ కానీ క్లియర్గా ప్రతి ఒక్కరు ఎంతమంది ఉంటే అంతమంది పాపం ఇంకా మేము కూర్చొని మాట్లాడేవాడు మేడం. నాకు సార్ అయితే కంటిన్యూ నిలబడుతూనే ఉండేవారు. అలా ప్రతి ఒక్కరి గురించి చెప్పేవారు మేడం. సుమన్ ఇలాగా డల్ అవుతున్నావు, ఎందుకు ఇంకా నీలో కనబడలేదు, ఒకటే అనేవారు మేడం, హనుమంతుడికి ఎంత బలం ఉందో నీకు అంత బలం ఉంది, నువ్వు వాడు బయటికి రా అని ఎంత సపోర్ట్ చేసేవారు మేడం. మన గ్రాండ్ ఫైనాలీకి వెళ్ళినప్పుడు నాకు సార్ ఒకటి అన్నారు మేడం, సుమన్ ఎలా ఉంది బయట అని అన్నారు. సార్ సుమన్ శెట్టి అధ్యక్ష అనట్లేదు సార్, సుమన్ శెట్టి ప్రపంచం అంటున్నారు అని అన్నారు మేడం. నాకు సార్ అన్నారు, సుమన్ నీ డాన్స్ కూడా మిస్ అవుతున్నాను. అవును, మేము మిస్ అవుతున్నాం మీ డాన్స్. డాన్స్ అసలు బేసిక్గా వచ్చా అక్కడ చేసిందేనా? లేదు మేడం, అంటే అది చెప్పాను కదా మేడం, చిన్నప్పటి నుంచి కొంచెం ఇష్టం, ప్యాషన్ మేడం. ఆ మూవీస్ అన్నీ చూసి ఆ డాన్స్ మూమెంట్స్ అన్ని ఇంటికి వచ్చి నేను ప్రాక్టీస్ చేసాను మేడం. కానీ డాన్స్ మూమెంట్లో సంజన గారికి మీకే ఇచ్చేవాళ్ళు ఎక్కువగా, మీతోనే డాన్స్. అవును మేడం. ఇంకొకటి, సంజన డార్లింగ్ అని పిలిస్తే ఎందుకు నచ్చలేదు మేడం? అంటే ఇప్పుడు నాకు ఒక్కడికే కాదు, ఉన్న 15 మెంబర్స్ కానీ 12 మెంబర్స్ కానీ అందరూ ఇరిటేషన్ ఫీల్ అయ్యారు మేడం. ఇప్పుడు జనరల్గా సరదాగా ఫన్నీగా ఒక 2 టైమ్స్ డార్లింగ్ అన్న, మార్నింగ్ నుంచి మేము పడుకున్నంత వరకు డార్లింగ్ అని అట్లా. అంటే నాకు కాకుండా ఆ సరౌండింగ్స్ అప్పా ఏంటి పాపం సుమనన్ను అలా తినేస్తున్నది ఆవిడ అని చాలామంది అన్నారు మేడం. ఓకే, అంటే వాళ్ళు అన్నారంటే నాకు అలాగే అనిపించుంటుంది చెప్పండి మేడం, అంతే తప్ప నాకు అలాగొద్దని సుమన్ ఒకటి ఫిక్స్ అవ్వాలి మేడం. సుమన్ అన్న తర్వాత మన సుమన్ డార్లింగ్ ఎందుకు, అంతేనా? అంతే కదా మేడం. ఓకే. సో మీ ఒపీనియన్ మీరు షేర్ చేశారు అంతే. షేర్ చేశారు. ఫుడ్ సఫిషియెంట్ గా ఉండేదా మీకు? వీకెండ్ గ్రాసరీస్ వచ్చేవి? యా అసలు ఫుడ్ వైజ్ మాత్రం ప్రోటీన్ కానివ్వండి, అన్ని ఎగ్స్ కానివ్వండి, మన లీఫ్ వెజిటబుల్స్ కానివ్వండి అన్నీ బాగా వచ్చాయి మేడం. అది ఫుడ్ వైజ్ మాత్రం బాగా కేర్ తీసుకున్నారు మేడం, బాగుండేది. చాలా వెయిట్ లాస్ అయ్యారు మీరు మేడం, అంటే తక్కువ వచ్చాయి మేడం. ఓకే, ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ వేస్ట్ చేసేవారు, కొన్ని యూజ్ చేయకపోతే పాడవుతుండే కదా మేడం. లీఫ్ కానీ ఇవన్నీ అవి వేస్ట్ అయ్యేవి. కొంచెం అంటే మాకు టైమింగ్ తెలిసేది కాదు మేడం. ముందు నేను ఎప్పుడు లెగిస్తే అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వంట చేసుకోవడం తినడం మనమే. ఆ టైమింగ్ మామూలుగా బయట ఉంటే 3 పూటలు తింటాం, అక్కడ 1 పూట 2 పూటలు అయ్యేది మేడం. ఎందుకంటే మాకు
టాస్క్ కానీ గేమ్ కానీ, ఎందుకంటే లేగిస్తే ఇవాళ బిగ్ బాస్ ఏం ట్విస్ట్ పెడతాడా, ఏ అనౌన్స్మెంట్ వస్తుందా అని భయపడేవాళ్ళు మేడం మేము. ఓకే. అండ్ సుమన్ శెట్టి గారు, మీ ప్రభంజనంతో ఇలాగే ముందుకెళ్ళాలి. అధ్యక్ష అంటూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఒక ప్రభంజనంతో, పాజిటివిటీతో, హానెస్టీతో బయటకు వచ్చారు. సో సినిమా ఇండస్ట్రీలో కూడా మీరు మంచిగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి 10TV కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నేను లోపల ఉన్నంత వరకు ఆడియన్స్ కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ మేడం. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. మరో చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10TV.